రాష్ట్రానికి ప్రధాని మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. కేంద్ర ప్రభుత్వానికి గుజరాత్ అభివృద్ధిపై ఉన్న శ్రద్ధ తెలంగాణపై లేదన్నారు. రాష్ట్రంలో కరెంటు నీటి కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. పార్లమెంటు సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేశారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి హామీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సికింద్రాబాద్ అడ్డగుట్టలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేటీఆర్. మోదీ జన్ ధన్ ఖాతాలో వేస్తానన్న 15 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుల ఆదాయం పెంచడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపించారు కేటీఆర్. మోడీ గారు నల్లధనం వాపస్ తెస్తా అన్నావు, ఏడవైంది అంటే ఇలా తెల్ల ముఖం వేస్తున్నాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి వస్తాడు, కిషన్ రెడ్డి గారు వస్తారు. 5 ఏళ్ల కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యి పార్లమెంట్ సభ్యుడై ఆయన చేసింది ఒకటే ఒక్క పని. 5 ఏళ్లలో ఏం చేసిండు? కురుకురేలు వంచిండు. కురుకురేలు మాత్రం వంచిండు. అది ఒక్కటే నాకు ఇంకోటి ఏం చేయలే. 5 ఏళ్లలో అక్కడకు రాని చుట్టం కిషన్ రెడ్డి. బడాబాయ్ మోడీ, చోటాబాయ్ కేడీ ఇద్దరికి బుద్ధి చెప్పొచ్చు. ఇక్కడ హామీలు అమలు కావాలి, అక్కడ గూబ గుయ్యమనాలే. కాంగ్రెస్ నేతలకు అధికార అహం పెరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ తరపున మునుగోడు నియోజకవర్గం చండూరులో ప్రచారం చేశారు హరీష్. సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేశారన్నారు. ఇసుక, కంకర, భూదందాలు చేసిన దొంగలు స్వార్థ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ను వీడారన్నారు హరీష్ రావు. ఆ గుంపు మేస్త్రి గూబ వలగాలి, గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు తీర్పు ఇవ్వండి. రేపు అసెంబ్లీలో నేను జగదీష్ అన్న బిడ్డ మా చండూర్లనికి సురుకు పెట్టిండ్రు, మా భువనగిరిలో నిన్ను ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా 4000 ఇస్తావా ఇయ్యవా అని ఆ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీకోసం అసెంబ్లీలో కొట్లాడతాం. సీఎం రేవంత్ రెడ్డి కల్లుండి చూడలేని వ్యక్తి అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. గతంలో సిద్దిపేట మాత్రమే అభివృద్ధి చెందిందని గగ్గోలు పెట్టిన రేవంత్ ఇప్పుడు ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించడం రేవంత్ మతిమరుపుకు నిదర్శనమన్నారు. గ్యారంటీల విషయంలో రాజీనామా మాటకు కట్టుబడి ఉన్నానన్నారు హరీష్. సరే, ఇప్పటికైనా చెంపలేసుకొని క్షమాపణ చెప్పి 15 ఆగస్టు అని కొత్తగా మళ్ళీ దేవుళ్ల మీద ఒట్టు పెట్టినావు కదా, ఆ 15 ఆగస్టుకైనా 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు. దానికి నువ్వు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. నేను స్వచ్ఛందంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఇచ్చి ఆమోదించుకోవడానికి సిద్ధం. ఐ స్టాండ్ బై మై వర్డ్. మళ్ళా ఎన్నికల్లో పోటీ కూడా చేయను. నువ్వు సిద్ధమా రాజీనామాకు? కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చోటాభాయ్, బడేభాయ్ ఇద్దరూ ఒకటేనని తెలిపారు. రేవంత్, మోదీ కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. తుంగతుర్తిలో ప్రచారం చేశారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ బస్ యాత్రతో రేవంత్ రెడ్డికి వణుకు మొదలైందన్నారు. కేసీఆర్ కు వస్తున్న ప్రచారం చూసి ఓర్వలేకపోతున్నాయని అన్నారు ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడికి వెళ్లినా కరెంట్, రైతు బంధు సమస్యలే దర్శనమిస్తున్నాయని ఆరోపించారు నామా. 5 నెలల్లోనే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. ఇప్పుడు మా నాయకుడు ఎప్పుడైతే రోడ్డు ఎక్కాడో, బస్సు యాత్ర పెట్టాడో, ఆ ప్రజల స్పందన చూసిన తర్వాత వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తినాయి. రైతులు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు. అసలు పంట గురించి ఆలోచించడం లేడు. రైతులకి తాగునీరు లేకపోవటం వల్ల, సాగునీరు లేకపోవటం వల్ల ఇవాళ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతుకు నష్టపరిహారం కూడా ఇచ్చే పొజిషన్లో వాళ్ళు లేరు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మెదక్ లోక్సభలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. ప్రచారంలో అన్ని వర్గాల నుంచి తనకు మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పారు. పటాన్చెరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వెంకట్రామరెడ్డి.